ఈ ఘటనలో ఉన్న ఆ ఘటన జరిగినప్పుడు స్పాట్లో ఉన్న కార్మికులు రోజువారీ కూలీలుగా తెలుస్తోంది. మృతుల సంఖ్య పెరిగినట్లుగా తెలుస్తోంది. 10 మంది చనిపోయినట్లు అర్థమవుతోంది. సమాచారం అందించారు మా ప్రతినిధి. పొలాల మధ్యలో ఈ బాణాసంచా టపాసులు తయారు చేసేందుకు ఏర్పాటు చేసుకున్నారు. కానీ ఒక్కసారిగా ఆ బాణాసంచా పేలుడు పదార్థాలు ఒక్కసారిగా బ్లాస్ట్ అయ్యాయి. వేట్లపాలెంలో ఉన్న బాణాసంచా తయారీ కేంద్రం మనం చూస్తున్నాము. పొలాల మధ్యలో ఏర్పాటు చేసుకున్నారు. క్రాకర్స్ ట్రేడింగ్, సూర్యశ్రీ క్రాకర్స్ ట్రేడింగ్, ఇదే ఇప్పుడు మంటల్లో తగలబడిపోతోంది. అందులో పనిచేస్తున్న కార్మికులు సజీవ దహనమయ్యారు. కొంతమంది పూర్తిగా కాలిన గాయాలతో హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఎక్కువ శాతం కాలిపోయిన గాయాలతో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. వాళ్ళ కండిషన్ సీరియస్గా ఉన్నట్టు డాక్టర్స్ వెల్లడించారు. బ్లాస్ట్ జరిగిన తరువాత ఎలాంటి పరిస్థితి ఉందో మనకి కనిపిస్తోంది. పేలుడుకు ముందు సూర్యశ్రీ క్రాకర్స్ ఏ విధంగా ఉందో మీరు గమనించవచ్చు. మరోవైపు బ్లాస్ట్ జరిగిన తరువాత ఎలాంటి దృశ్యం కనిపిస్తుందో మనం అర్థం చేసుకోవచ్చు. పూర్తిగా కాలిపోయి ఆ షాప్ యొక్క నామరూపాలు లేకుండా ఉన్నాయి. అనుమతులు లేవు, పర్మిషన్స్ లేకుండా ఏర్పాటు చేసిన క్రాకర్స్ షాప్ గా మనకి అర్థమవుతోంది. పోలీసులు అధికారులు చెబుతున్నారు. టపాసులు తయారు చేస్తున్న సమయంలో ఆ పేలుడు పదార్థాలు ఒక్కసారిగా పేలిపోయాయి. భారీ శబ్దంతో పేలుడు సంభవించినట్లుగా స్థానికులు చెబుతున్నారు. చాలా హృదయదారక దృశ్యాలు అక్కడ కనిపిస్తున్నాయి. కార్మికులు రోజువారీ పని కోసం అక్కడికి వెళ్ళి పని చేసేవాళ్ళు, కానీ ప్రమాదంలో చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు 10 మంది చనిపోయినట్లుగా తెలుస్తోంది. చాలా మంది గాయపడ్డారు. హాస్పిటల్లో వాళ్ళని జాయిన్ చేయించారు. క్లియర్గా మనం సీన్ని చూడొచ్చు, ఎలాంటి పరిస్థితి అక్కడ ఏర్పడింది అని. వేట్లపాలెంలో పేలుడికి ముందు సూర్యశ్రీ క్రాకర్స్ బాణాసంచా తయారీ కేంద్రం ఏ విధంగా ఉందో అట్టహాసంగా ఏర్పాటు చేసుకున్నారు. మరోవైపు బ్లాస్ట్ జరిగిన తరువాత ఎలాంటి పరిస్థితి ఉందో మనం గమనించవచ్చు. పూర్తిగా తగలబడిపోయింది ఆ షాపు మొత్తం కూడా. నామరూపాలు లేవు, పూర్తిగా కాలిపోయింది. మంటలు, పొగ మాత్రమే కనిపిస్తున్నాయి. సూర్యశ్రీ క్రాకర్స్ ట్రేడింగ్, ఇదే ఇప్పుడు ఇంత పెద్ద పేలుడికి కారణమైంది. ఎలాంటి అనుమతులు లేకుండా నడుపుతున్నట్టుగా తెలుస్తోంది. పొలాల మధ్యలో ఏర్పాటు చేశారు. పేలుడు జరగక ముందు ఏ విధంగా ఉందో మనం చూస్తున్నాము. సూర్యశ్రీ క్రాకర్స్ ట్రేడింగ్ బాణాసంచా తయారీ కేంద్రం అది చక్కగా కనిపిస్తోంది. కానీ బ్లాస్ట్ జరిగిన తర్వాత మనం చూస్తున్నాము పూర్తిగా కాలిపోయాయి. చుట్టుపక్కల ప్రాంతాలు కూడా కాలిపోయాయి. పచ్చటి పొలాల మధ్యలో ఏర్పాటు చేశారు. అదంతా కాలిపోయిన దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. సూర్యశ్రీ క్రాకర్స్ ట్రేడింగ్, దానికి సంబంధించిన బోర్డులు కానీ షెడ్ కానీ ఏది కనిపించట్లేదు. పూర్తిగా కాలిపోయి నామరూపాలు లేకుండా షాప్ కనిపిస్తోంది. దట్టమైన పొగ బయటికి వెలువడుతున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. భారీ ఎత్తున పేలుడు పదార్థాలు అక్కడ ఉండటంతో టపాసులు తయారు చేయాలని నిర్ణయించుకున్నారు వాళ్ళు. దీపావళి క్రాకర్స్ ని సిద్ధం చేస్తున్నారు. అంతేకాదు పెళ్లిళ్ల సీజన్ అని చెప్పి టపాసులు తయారు చేస్తున్నారు. అప్పుడే పెద్ద ఎత్తున పేలుడు సంభవించింది. ఆ పేలుడు ధాటికి సూర్యశ్రీ క్రాకర్స్ ట్రేడింగ్ ఏ విధంగా తగలబడిపోయిందో మనం చూస్తున్నాము. ఆ షెడ్ పైన ఉన్న రేకులు కానీ ఏవి కూడా మనకు కనిపించడం లేదు. పూర్తిగా మంటల్లో తగలబడిపోయింది. దట్టమైన పొగ కనిపిస్తోంది. ఆ సమయంలో ప్రమాదం జరిగినప్పుడు 20 మంది కార్మికులు ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది స్థానికులంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఘటనకి ముందు ఎలా ఉందో క్లియర్ గా మనం గమనించవచ్చు. ఆ తర్వాత ఎలాంటి సిచ్యువేషన్ ఉందో మనం చూడొచ్చు. ఎలాంటి అనుమతులు